అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. 27th January మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. నికాయ్ 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్, షాంఘై రెండు 0.5% పైగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. మనం చూసాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగా క్లోజ్ అవడం అనేది లాస్ట్ ట్రేడింగ్ సెషన్. అండ్ గోల్డ్ పరంగా చూస్తేనేమో $2,767 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ $77-78 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా బలహీనపడటం క్రూడ్ ఆయిల్ మనకు కలిసి వచ్చే అంశం. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా మనకి అంత సంకేతాలు అయితే ఏం లేవు. బట్ గిఫ్ట్ నిఫ్టీ బట్టి చూస్తే మన మార్కెట్స్ కొద్దిగా బలహీనత కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వరుసగా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ సెల్లింగ్ స్ప్రీ ముందు మనం కొద్దిగా తట్టుకోవడం కష్టమవుతోంది. ఓవరాల్గా రిజల్ట్స్ కూడా అంత గొప్ప రిజల్ట్స్ అయితే ఏం లేవు. ఈవెంట్ ఫ్లో పెరిగిపోయింది. మనకు వీకెండ్ బడ్జెట్ ఉంది. తర్వాత మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. ప్రస్తుతానికైతే మేబీ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఇన్వెస్టర్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఈ వీక్ మనకి ఫోకస్ ఎక్కువగా ఉండొచ్చు మార్కెట్స్లో. సో పొజిషన్స్ విపరీతంగా అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకునే ముందు ట్రేడర్స్ కొద్దిగా అప్రమత్తంగా ఉండడం అయితే మంచిది. స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఎల్ఎన్టీ మైంట్రీ, ఆదిత్య బిర్లా, కేఈసీ లాంటి స్టాక్స్ కొద్దిగా రాడార్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ మిత్సుబిషితో ఒప్పందం కుదుర్చుకుంది. 560 కోట్ల రూపాయల ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ బెంగళూరులో. కేఈసీ ఇంటర్నేషనల్ దాదాపు 1445 కోట్ల రూపాయల మేర ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్స్ని గెలుచుకుంది. ఎల్ఎన్టీ మైంట్రీలో వేణు లంబు సీఈఓగా నియమితులయ్యారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ద కంపెనీస్ చోజన్ బై సేల్స్ ఫోర్స్ టు జాయిన్ ఏజెంట్ ఫోర్స్ పార్ట్నర్ నెట్వర్క్. సీగల్ ఇండియా 865 కోట్ల రూపాయల ఆర్డర్కి సంబంధించి లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది ఒక ప్రాజెక్ట్కి. ఆస్క్ ఆటోమోటివ్స్ 10.2% వాటాని ఎయిసిన్ ఏఎస్కే ఇండియాలో వాళ్ళు వాటా తీసుకున్నారు. వన్ మొబిక్విక్లో కోఫౌండర్ అండ్ సీఈఓ రాజీనామా చేశారు. స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా రీఅపాయింటెడ్ సతీష్ కుమార్ బండి యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 3 ఏళ్ల కాలానికి మార్చి 1వ నుంచి. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చూస్తే ఇవాళ స్టాక్స్ పరంగా మేజర్గా మనం దీనిలో చూడకపోయినప్పటికీ మనం ఎప్పుడైతే సాటర్డే రోజు బులెటిన్ చేస్తామో ఆ రోజు, ఎందుకంటే అప్పటిదాకా వీక్లో ఉన్నవి ఆ ఫ్రైడే జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు సాటర్డే మార్నింగ్ బులెటిన్లో ఉంటాయి. సో ఈ ఒక్కరోజు ఇదే కాకుండా సాటర్డే రోజు కార్యక్రమం కూడా మీకు చూస్తే ఆ రెండు అది ఇది బేరీ చేసుకుని ఈరోజు మండే స్పెసిఫిక్ స్టాక్స్లో ఎలాంటి యాక్టివిటీ ఉండే అవకాశం ఉందనేది ఒక ఐడియా వస్తుంది. బజాజ్ హౌసింగ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, అదాని, విల్మర్ లాంటి స్టాక్స్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ క్వార్టర్ ప్రాఫిట్ అంటే Q3 ప్రాఫిట్ 14.8% మేర పెరిగింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 9.1% మేర పెరిగింది. డీసెంట్ రిజల్ట్స్ని ఐసిఐసిఐ బ్యాంక్ అనౌన్స్ చేసింది. ఎస్ బ్యాంక్ కూడా ఇంప్రెసివ్గా 165% మేర లాభాల్లో జంప్ కనిపించింది. ప్యాట్ 612 కోట్ల రూపాయల ప్యాట్, అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 10% మేర పెరిగింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. ఎన్టీపీసీ 3.1% మేర లాభాలను అనౌన్స్ చేసి 3.1% మేర లాభాల్లో వృద్ధి నమోదు చేసింది. జేకే సిమెంట్ ప్రాఫిట్స్ 190 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఐడిఎఫ్సి ఫస్ట్ 340 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ జూబిలెంట్ ఇంగ్రేవియా న్యూ జిఎంపీ ఫెసిలిటీ ఫర్ నియాసినమైడ్ విత్ హై బయో కంటెంట్ అట్ భరూచ్, గుజరాత్. కేఈసీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. డిఎల్ఎఫ్ లాభాల్లో 61% మేర వృద్ధి నమోదైంది. గోద్రేజ్ కన్జ్యూమర్ దాదాపు 14.5% మేర లాభాల్లో క్షీణత నమోదైంది. ఇండిగో 18% మేర లాభాల్లో వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ క్షీణత నమోదైంది. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ నెట్ ప్రాఫిట్ 717 కోట్ల రూపాయలుగా నమోదవడం అయితే చూస్తున్నాం. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇక బడ్జెట్ రన్అప్ మనం వచ్చాము. నో లాక్ ఆన్ స్టాక్ డీల్స్ ఫర్ ఫారిన్ కంపెనీస్ టు బై ఇన్ లోకల్ ఫర్మ్స్, ఆర్బీఐ ట్వీక్స్ నామ్స్, అడ్వెంట్ సెట్ టు గివ్ ఎన్ ఓరా టు ఇండియన్ పోర్ట్ఫోలియో. సో అదొకటి. సమ్మర్ గూడ్స్ కంపెనీస్ స్ప్రింగ్ ఇంటూ యాక్షన్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఏసీ మేకర్ స్కేలింగ్ ప్రొడక్షన్ టు మ్యాచ్ ఎర్లీ సీజన్ డిమాండ్. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ఐస్ క్రీమ్స్, ఏసీస్, కూలర్స్ వీటన్నిటిలో కూడా ఈ స్టాక్స్ రిలేటెడ్ యాక్టివిటీలో కొద్దిగా యాక్టివిటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ సీజన్లోకి మనం ఎంటర్ అయ్యాం కాబట్టి. చార్ట్స్ ప్యాటర్న్స్ ప్రకారం చూస్తే టెక్నికల్గా చార్ట్స్ హింట్ అట్ బేరిష్ ట్రెండ్ ఫార్మేషన్. సో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా బేరిష్గా అయితే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ 22,500 రేంజ్లో మార్కెట్స్ ఉండవచ్చు. అక్కడ
ట్రెండ్ బలహీనపడితే, ఎందుకంటే 23,000ని సెంటిమెంట్ మార్క్ని బ్రీచ్ చేస్తే మరింత డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. అలాగే అప్ సైడ్ 23,300 పైన సస్టైన్గా మార్కెట్స్ క్లోజ్ అవుతాయి. అప్పుడు 23,500, 23,700 గురించి అయితే మాట్లాడుతున్నారు. యాజ్ ఆఫ్ నా విప్రో, హెచ్సిఎల్ టెక్, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, ఐషర్, ఇన్ఫీ, టెక్ మహీంద్రా, లారస్ ల్యాబ్స్, ఇండియన్ హోటల్స్, పేజ్ ఇండస్ట్రీస్, ఎల్ఐసి లాంటివి కొద్దిగా బులిష్ ట్రెండ్ని కనబరిచే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. యాక్సిస్ సెక్యూరిటీస్ ఇస్తున్నది, టెలిగేర్ బ్రోకింగ్, అలాగే వీళ్ళు ఇస్తున్న అంశాలన్నీ కూడా స్పెసిఫిక్ సంబంధించిన యాక్షన్ కూడా మీరు ఒకసారి ఇక్కడ పాస్ చేసుకొని చదువుకోవచ్చు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ జనవరిలో ఇప్పటివరకు దాదాపు 64,000 కోట్ల రూపాయల మేర మార్కెట్స్ నుంచి నిధులు పుల్అవుట్ అయితే చేశారు. డిస్క్రిషనరీ పికప్ మే రివైవ్ రెవెన్యూ గ్రోత్ ఫర్ ఐటీ బిగ్గీస్. సో ఐటీ కంపెనీస్ కొద్దిగా రివైవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో పెద్ద కంపెనీస్ కంటే చిన్న మీడియం టర్మ్ ఐటీ కంపెనీస్ డీసెంట్ రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేశాయి. జేఎస్డబ్ల్యూ ఎక్స్పర్ట్స్ లోయర్ లెవరేజ్ amid improving earnings. అండ్ మెంటార్షిప్ కార్యక్రమం ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో CEOs బెట్ ఆన్ బూస్ట్ ఇన్ కన్జంప్షన్ ఇన్ఫ్రా దిస్ బడ్జెట్. సో ఈ బడ్జెట్ని డైరెక్ట్గా బడ్జెట్గా కాకుండా ఓవరాల్గా గవర్నమెంట్ విజన్ కింద చూడాల్సిన అవసరం ఉంటుంది. విజన్ డాక్యుమెంట్ కింద అగర్వాల్ ఐ హాస్పిటల్ వస్తున్న సంగతి తెలుసు. అగర్వాల్ హెల్త్ కేర్ మనకి దీనికి గ్రే మార్కెట్లో దాదాపు 15% దాకా ప్రీమియం ఉంది. 382 నుంచి 402 ప్రైస్ బ్యాండ్ మధ్య స్టాక్ అయితే ఉన్న సంగతి తెలుసు. 450, 460 మధ్య గ్రే మార్కెట్లో కొద్దిగా నడుస్తున్నప్పటికీ ఈ మార్కెట్ కండిషన్స్లో అంత రిస్క్ తీసుకొని 10-15% ప్రీమియం కోసం లిస్టింగ్ గెయిన్స్ కూడా తీసుకోవడం అనేది కొద్దిగా రిస్కీ బెట్గా అయితే వస్తుంది. బెటర్ అవాయిడ్ చేసుకోవడం మంచిది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. ఇండిగో డీసెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. మోతిలాల్ ఓస్వాల్ 4,535 టార్గెట్ ప్రైస్ వస్తుంది విత్ న్యూట్రల్ రేటింగ్ ఈ స్టాక్కి. హెరిటేజ్ ఫుడ్స్ 11% మేర మంత్లీ పీక్ నుంచి స్టాక్ అయితే కరెక్ట్ అయింది. బట్ ఐఎఫ్ఎల్ రీసెర్చ్ లాంటివి రీజనబుల్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్టాక్ అన్నట్టుగా కూడా తమ రిపోర్ట్ని అయితే ఇచ్చాయి. ట్రాక్టర్ సేల్స్ 1.5% మేర తగ్గింది 24లో. 25లో బ్రైటర్ అవుట్లుక్ ఉంటుందనేది బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.